నచ్చిన వాళ్ళే కదా పైకి తీసుకెళ్తారు. నిజంగా బయటకు వచ్చిన తర్వాత నేను చూసా ఎంత ట్రోల్ చేశారంటే బిగ్ బాస్ ఒక రేంజ్ ఆఫ్ నాకు నేమ్ వస్తే రెండో రేంజ్ ఆఫ్ నేమ్ వీళ్ళే ఇచ్చారు అసలు. మీ ట్రోల్స్ తెలుసా అసలు ఇంతకన్నా ఎవరికైనా ఇంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందా? ఎంత బ్యాక్గ్రౌండ్ పబ్లిసిటీ తెలుసా? లైఫ్లో ఏం జరిగినా చిల్ అవ్వాలి బ్రో అన్నట్టు. నా సావి రంగం మామూలుగా లేదు అసలు. అంటే నా గురించే డిస్కషన్, నా గురించి నిజంగా అరే ఎంతమంది మీరు అసలు నా గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నాకన్నా అట్లీస్ట్ నేనైతే ఊర్లో వెళ్ళి హ్యాపీగా వెళ్ళి మంచిగా మూవీస్ చూస్తూ కూర్చున్నాను, గేమ్స్ ఆడుకున్నాను, గన్ ఫైరింగ్ చేసుకుంటున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నా గురించి మాట్లాడుకుంటుంటే నాకు అదే నా గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఓకే డన్. యూట్యూబ్లో చాలా మంది పాపం ఏవేవో స్టోరీస్ రాసి కొంచెం శాలరీస్లో అమౌంట్ కూడా ఎర్న్ చేసినట్టున్నారు. ఎంతమందికి లైఫ్ ఇచ్చావేంటి అమ్మ? లెట్ దెమ్ డూ, హ్యాపీగా చేసుకోమా. నేను అందరికీ నెగిటివిటీ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, బ్రో ఐ డోంట్ కేర్, చేసుకోండి, ఎంత చేస్తారో చేసుకోండి, ఐఎమ్ హ్యాపీ. కానీ ఒక్కటే నేను చెప్పాలనుకున్నది, ఆడోళ్ళని తిట్టుకోకుండా, ఆడోళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా దమ్ము ఉంటే నన్ను తిట్టమని చెప్పాను. నన్ను తిట్టమను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనే విషయాన్ని మర్చిపోయి విచక్షణంగా ప్రవర్తించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉన్నాయి. ఒక తల్లికి, ఒక పిల్లానికి, ఒక ఫ్రెండ్కి ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు అలాంటి ఫోటోలు పెట్టారు, విత్ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్తో ఉన్నాయి. నేను అవి తీసుకొని ఏమన్నా చేయొచ్చు, ఎక్కడికైనా చెప్పచ్చు. కానీ ఎంత నీచంగా తయారన్నారనే విషయాన్ని నేను దాన్ని ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. మన ఇంట్లో అమ్మ అంటాం, ఒక అమ్మకి మనలో ఉన్న కొన్ని భాగాల ఫోటోలు తీసి పెడితే ఎలా ఉంటుంది? పెట్టచ్చు. అలాంటి అమ్మకు పెట్టారు కదా, తేజుకు కూడా పెట్టారు, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అమ్మాయిలకి పెట్టారు. అంత లేస్తుందా? వెరీ గుడ్. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆడవాళ్ళకి ఎవరికైనా ఏదైనా పెడితే వాళ్ళు కూడా ఇలానే ఊరికే ఉంటారు అంటే అప్పుడు నాకు దగ్గరకు వచ్చి అట్లా నేను ఊరికే ఉంటా. ఆ నిమిషం అవి చూసినప్పుడు నిజం చెప్తున్నాను కదా, ఎదురుగా ఉండింటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. కానీ నేను ఫీల్ అయింది అదొక విషయమే. ఒక తల్లికి, ఒక ఆడదానికి పెట్టాల్సిన ఫోటోలు కావవి. మీకు నిజంగా అంత దమ్ముంటే నేను మగోన్నే, నేను మగాడినే, నాకు పెట్టు. లేదా నన్ను పిలుస్తావా? కామెంట్ పెట్టేటప్పుడు మీ ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా పెట్టండి, లేదా నా నెంబర్ కూడా పెడతాను. రండి, నాకేం నేర్పించాలనుకుంటున్నారు, నాకేం చెప్పాలనుకుంటున్నారు, రండి కూర్చొని సంతోషంగా మాట్లాడుకుందాం. అంతేగాని ఆడవాళ్ళ జోలికి పోకండి. వాళ్ళు లోపల బాధపడుతున్నారు, లోపల కుంగిపోయి ఏడుస్తున్నారు. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఆంటీతో, తేజుతో కాంటాక్ట్లో ఉన్న ఎలాంటి ఫోటోలు పెట్టారో తెలుసు కదా. ఎంత వల్గర్ ఫొటోస్ని, అబ్బాయిల అంగాల ఫోటోలను తీసుకొనేసి నువ్వు పెట్టి ఆడపిల్లలకి అంటే ఇంట్లో వాళ్ళకి పెట్టావే. ఏ ఫోటోలు మీకు ఎవరన్నా పెడితే నాకు అందుకే అసహ్యం వేసి నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు, బయటికి రాలేదు. నేను ఇవన్నిటినీ సీరియస్గా తీసుకొని అంటే నేను ఈరోజు వేరే రకంగా ఉండేవాడిని. వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ చూడలేక నేను కొద్ది రోజులు అందరికీ దూరంగా నేను బయటికి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఓకే, మళ్ళీ ఇంక నుంచి అలాంటివి పెట్టదలుచుకుంటే దయచేసి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళకి చూపించి బాగుంది అనుకుంటే మాకు పెట్టండి. అంతేగా. యాక్చువల్గా యాజ్ ఏ ఫ్రెండ్గా ఒక 10 years నుంచి నువ్వు నాకు తెలుసు, నీకున్న షార్ట్ టెంపర్, ఫటాఫట కార్లు దిగి కొట్టేయడం, ఏదన్నా ఇమీడియట్ రియాక్ట్ అవుతావు. అమర్ అంటే షార్ట్ టెంపర్, వాడికి ఆ మినిట్ కోపం వచ్చేస్తుంది అని చెప్పి. బట్ ఇంత చూసిన తర్వాత బయటకు వచ్చాక అసలు నువ్వు ఎక్కడ కానీ ఒక ఇంటర్వ్యూలో కానీ బయట కనిపించడము, కమెంట్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు వచ్చిన తర్వాత, దేని గురించి నువ్వు అసలు నెగిటివ్ కమెంటే చేయలేదు. అంత పాజిటివిటీ రావడానికి అసలు రీజన్ ఏంటి? నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న పాజిటివిటీగా మాట్లాడే వ్యక్తులు, ఇంతమందిని చూసిన తర్వాత అభిమానుల్లో సరే 190 మంది తిట్టుకొని 10 మంది నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు, 10 మంది నేను నచ్చాను, హ్యాపీ, చాలు సంతోషం. ఆ 10 కాస్త 10x10 యాడ్ అవుతూ పోతుంది తప్ప ఎప్పుడు మైనస్ అవ్వదు. సో నేను బాధపడిందల్లా మా అమ్మకి, తేజుకి, నానే ఫ్రెండ్స్కి, నీతో కలిపి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారు. ఆర్యనకేం తక్కువ పెట్టారా? అన్నీ చూసి అదే చెప్తున్నాను కదా, ఈసారి ఇలాంటివి పెట్టేటప్పుడు మీ ఇంట్లో లేడీస్కి చూపించండి, ఇది బాగుందా, ఇలాంటి మెసేజ్ పెట్టచ్చా అని అడిగి పెట్టండి, తప్పులేదు.
కొంతమంది అమ్మాయిలు కూడా పెడుతున్నారు అలాంటివి. నాకు డైరెక్ట్గా పెట్టారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ నీ విషయంలో. పెడుతున్నారు. నేను అదే అనుకున్నాను, ఓకే మీరు అభిమానించే వాళ్ళు గొప్ప అయితే నన్ను అభిమానించే వాళ్ళు నాకు గొప్ప. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కాలి ఈ టైంలో మాత్రం. లేదు వదిలేసాను నన్ను, అంటే బేసిక్గా సీరియస్గా తీసుకుంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, నా కెరియర్ ఎండ్ అవుతుంది. దాని బదులు ఆ కాన్సన్ట్రేషన్ ఏదో నా కెరియర్ మీద పెట్టుకుంటే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ. చెప్పా కదా, నో టెన్షన్స్. ఏం చేయాలో తెలియనప్పుడు ఏదో రీల్ పెట్టావంటే నీ సిచ్యువేషన్ కి ఆ రీల్ కి చాలా మంచి సిచ్యువేషన్ లో మనకి ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి. సిచ్యువేషన్స్ లో అబ్బా ఏదో చిరిగిపోతుంది నా చుట్టూ అనే ఆవేశాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ నేను ఏం చేయాలనే ఆలోచనలోకి వచ్చేసాను. తిట్టుకొని పెట్టుకొని వాడుకొని మాట్లాడుకొని పాపము వాళ్ళకి చిన్న పని ఏదన్నా ఉండాలి కదా, చేసుకోమని హ్యాపీగా. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై పాజిటివిటీ. నాకున్న పాజిటివ్ ఫ్యాన్స్, నాకున్న వాళ్ళు అనుకుంటున్నారేమో పెట్టే 20, 30 మంది, 40 మంది, ఒక 100 మంది అవ్వచ్చు, ఒక 100 మంది కామెంట్లు చూసిన తర్వాత అమ్మరికి ఇంతమంది బ్యాడ్ ఫాలోయింగ్ ఉంది ఇంతని ఎక్స్పెక్ట్ చెయ్యరు డార్లింగ్. వాళ్ళు అనుకున్న వాళ్ళకన్నా కొన్ని లక్షలలో ఉన్నారు అభిమానులు. అది నేను చూశాను బయటికి వచ్చాక. పెట్టే 400, 500 కామెంట్లు, 500 మందిని తీసి పక్కన పెడితే 1,90,000 కన్నా పైగా ఇంకా కోట్ల మందిలో ఉన్నారు. నిజంగా అది నేను చూశాను, కొన్ని లక్షల్లో ఉన్నారు. మీరు పెట్టుకోండి ఆ 500 మంది, కొట్టుకు చావండి, హ్యాపీగా కొట్టుకోండి కింద, హ్యాపీ. వెరీ నైస్. ఇంత పాజిటివిటీ. ఓకే, అవన్నీ హౌస్లో ఎట్లనో టెన్షన్ తీసుకున్నావు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నావు.